అందరికీ ఆత్మ ప్రణామాలు. మనం ఇప్పుడు 82వ పేజీలో ఉన్నాం. ఆత్మ ఈ భౌతిక వాస్తవికతలో భాగమైన నియమాలకు ధర్మాలకు కట్టుబడి ఉండదు. మీ భౌతికమైన గ్రహింపు మీద అది ఆధారపడదు. ఆత్మ యొక్క గ్రహింపు మానసిక ఘటనలకు చర్యలకు సంబంధించి ఉంటుంది. ఇవి మీకు తెలిసిన భౌతిక ఘటనల క్రింద ఉంటాయి. ఆత్మ గ్రహింపు కాలం మీద కూడా ఆధారపడి ఉండదు. ఎందుకంటే కాలం ఒక భౌతిక మరుగుపరిచే వ్యవస్థ. అది అభౌతిక వాస్తవికతకు అన్వయింపబడదు. సో ఆత్మ పూర్తిగా అభౌతిక వాస్తవికత మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మన భౌతికమైన గ్రహింపు మీద అది ఆధారపడదు. మరి అలా నేరుగా గ్రహించే ఆ ఆత్మ అనుభవం అసలు ఎలా ఉంటుందో వివరించటం చాలా కష్టం. అయితే ఆ గ్రహింపు అనేది అలా ఉంది. మీ భౌతిక వాస్తవికతకు ఉండే రంగు, రూపు, పరిమాణం, బరువు లాంటి తొడుగులు లేని ఒక సంపూర్ణ గ్రహింపు క్షేత్రం అది. అంటే ఎంత అతీతంగా ఉందో మనం ఒకసారి ఊహించుకోవాలి. మన ప్రజ్ఞకి, ఈ ఎరుకకి అతీతంగా ఒక అనుభవాన్ని చెప్పేందుకు పదాలను వాడతాం. అయితే ఆ పదాలు వివరించే భావమే అసలు అనుభవం కాదు. మనం మాట్లాడే మాటలు, మన అనుభవాలు మన మాటల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల యొక్క భావం మాత్రమే అనుభవం కాదు. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు అక్కడ దేవుడు ముందర మనం ప్రసాదం పెట్టి మనం తినేస్తున్నాం ఆ ప్రసాదాన్ని, నైవేద్యం పెట్టి. మరి దేవుడు తిన్నాడా ఆ ప్రసాదాన్ని? అసలు ఏమైనా అంటే దేవుడు దానిలో ఉన్నటువంటి మన యొక్క భక్తిని మాత్రమే స్వీకరిస్తాడు అనే గ్రహింపు మనకు కావాలి. దీనికి ఒక కుర్రవాడు అడిగాడు మాస్టర్ని, సార్ మరి దేవుడు తినడు కదా, అక్కడ పెట్టి మనమే తింటాం కదా అని అడిగితే ఆయనకి ఎలా చెప్పారంటే, అవును నిజమే, ఇప్పుడు నువ్వు ఈ 2 లైన్ల శ్లోకం ఒకసారి నేర్చుకుని రా అన్నారు. అతను 5-6 నిమిషాల్లో నేర్చుకుని వచ్చి అప్పచెప్పాడు. ఇప్పుడు నీకు వచ్చిందా ఈ శ్లోకం అని అడిగారు. వచ్చింది అన్నారు. వచ్చిందంటావేంటి, అది అక్కడే ఆ పుస్తకంలోనే ఉంది కదా, నీకెలా వచ్చింది అన్నారు. అప్పుడు అర్థమైందా, మరి పుస్తకంలో లాగానే ఉన్నా అది చదివితే నోటికి వచ్చింది, కానీ అది అక్కడి నుంచి మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. అలాగే అందులో ఉన్నటువంటి దాన్ని భగవంతుడు తీసుకుంటాడు తప్ప అది పదార్థంగా తీసుకోడు. అప్పుడు అర్థమైంది ఆ కుర్రవాడికి. కాబట్టి మనం మాట్లాడే మాటల వెనుక మన అనుభవం ఉంటుంది. అనుభవ సారాన్ని మాత్రమే మనం చెబుతాం, కానీ అనుభవాన్ని మనం చూపించలేము. మీ భౌతిక కర్తృత్వ అనుభవం ఎంతసేపు పదాల వెతుకులాటతో ముడిపడి ఉంది. మరి అసలు అలాంటి ఆలోచనలతో, పదాలతో ముడిపడి ఉండని అనుభవాన్ని ఊహించుకోవడం కూడా మీకు అసాధ్యం. మీకు తెలిసిన ప్రతి ఘటన ముందే జరిగిన అంతర్గత ఘటనకు అనువాదమే. ఆత్మ నేరుగా గ్రహించిన మానసిక అభౌతిక ఘటనను మీ నేనులోని భౌతికతతో కూడిన కొన్ని భాగాలు భౌతిక ఇంద్రియాలకు వీలుగా అనువదిస్తుంటాయి. దీనికి ఉదాహరణ, మనం చదువుతున్నప్పుడు పుస్తకంలో ఉన్నది మనకు అర్థమవడం అనేది జరుగుతోంది అంటే మన మెదడు ముందుగానే అది చదువుతోంది. మన కళ్ళ కంటే ముందర మన మెదడు దాన్ని గ్రహించుకుంటోంది. ఇది ఒక వస్తువుని ఎలా మనం ముందే మానసిక అభౌతిక ఘటనను ఎలాగైతే చెప్పడానికి రాదో, ఇది కూడా అంతే అన్నమాట. దీనిలాగే అది. అందువల్ల ఆత్మకు గ్రహించేందుకు నిజానికి ఒక శరీరం అవసరం లేదని వేరుగా చెప్పనక్కర్లేదు. భౌతిక ఇంద్రియాల మీద ఆ గ్రహింపు ఆధారపడి లేదు. ఆత్మ యొక్క అనుభవము భౌతిక ఇంద్రియాల మీద ఆధారపడి లేదు. మీరు ప్రస్తుతపు జీవితంలో ఉన్న మరో జీవితంలో ఉన్న దాని అనుభవం నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు కూడా ఆత్మ యొక్క ప్రాథమిక గ్రహింపు పద్ధతులు పనిచేస్తూనే ఉంటాయి. సో మనం ఇలా చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు కూడా ఆత్మ యొక్క ప్రాథమిక గ్రహింపు పద్ధతులు లోపల పనిచేస్తూనే ఉంటాయి. అవి వేరుగా ఉంటాయి, మన ఈ గ్రహింపుకి అతీతంగా ఉంటాయి. దీనివల్ల ఏం తెలుస్తుందంటే, భౌతిక వ్యవస్థలో మీ అనుభవం భౌతిక ఇంద్రియాల మీద, భౌతిక ఆకృతి మీద ఆధారపడి ఉంటుందని అవే వాస్తవికతను వ్యాఖ్యానించి భౌతిక సమాచారంగా అనువదిస్తాయని. ఇంకా ఏం తెలుస్తుందంటే, భౌతిక ఇంద్రియాలను కాసేపు నిలువరించి గ్రహింపు సాధనాలుగా వాటిని తిరస్కరించి మరో పద్ధతి కోసం చూసినట్లయితే ఆత్మ నేరుగా గ్రహించే అనుభవ విధానానికి సంబంధించిన కొన్ని సూచనలు దొరకవచ్చుకోవచ్చు. ఎప్పుడు దీనికి ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే, ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు వాయిస్ వినపడింది అంటాం. అలాగే
మనకు కొన్ని అనుభవాలు కలిగాయి, కొన్ని దృశ్యాలు కనిపించాయి, లేదా మనం ఎక్కడికో సూక్ష్మ ప్రయాణం చేశాము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అవి నిజంగా ఆత్మ యొక్క గ్రహింపు సామర్థ్యాలలో కొంత భాగం అన్నమాట. అందువల్లే మనము చేతుల్ని కట్టేసుకొని, కళ్ళు మూసుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని, మరి మనం కూర్చున్నప్పుడు మన చెవులు కొద్దిసేపే వినపడతాయి, ఆ తర్వాత వినపడడం మానేస్తాయి. ఎందుకంటే అంతరింద్రియాలు పనిచేస్తాయి. అదే ఆత్మ గ్రహింపుకి పనికొచ్చేదన్నమాట. ఇలా స్వప్నావస్థలో కొంతమేర జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ స్వప్నం గురించి చెప్తున్నాడు, ధ్యానం గురించి చెప్పలా ఆయన. స్వప్నావస్థలో ఇలా జరుగుతుంది. అవును కదా, స్వప్నావస్థలో మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చూస్తున్నామో మన ప్రమేయం లేకుండా జరుగుతుంది. ధ్యానంలో మనము చక్కగా కూర్చున్నప్పుడు మనం ఎరుకతో ఉండి వాటిని గ్రహించి తీరుని గమనించడం జరుగుతుంది. అయితే ఆ అనుభవాన్ని మీరు భ్రాంతికారక భౌతికతలోకి తర్జుమా చేసుకుంటారు. మీకు గుర్తుకొచ్చే కలలది ఈ స్వభావమే సుమ. కలలు మనకి తర్వాత గుర్తొస్తాయి. మీ నిద్ర యొక్క కొన్ని లోతుల్లో ఆత్మ గ్రహింపు నిరాటంకంగా పనిచేస్తుంది. నిద్ర యొక్క లోతుల్లో ఆత్మ యొక్క గ్రహింపు అసలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ ఈ నేను ప్రమేయం ఉండదు, అక్కడ పనిచేసేదే ఆత్మ. స్వచ్ఛమైన గ్రహింపుని ఆ ఊటబావిలోంచి తోడుకోగలుగుతారు. మీ ఉనికి అంతరాంతరాళాలతో, మీ సృజనాత్మకత జన్మస్థలితో మీరు సంబంధం పెట్టుకుంటారు. భౌతికతను సంతరించుకోలేని ఈ అనుభవాలు తెల్లారేసరికి మాయమవుతాయి. వీటిని కలలుగా మీరు గుర్తుపెట్టుకోరు. మీ లోతైన అనుభవ సమాచారంతో తరువాత ఏ సాయంత్రానికో కలలుగా గుర్తించబడతాయి. అయితే ఇవి మీ అనుభవాలకి ఖచ్చితమైన అనువాదాలు కావు. చూడండి, అవి అసలు కలల కథలో పిట్ట కథల లాంటివి. అసలైన కలల కథలో పిట్ట కథలే మనకు కనిపించే కలలు. అందువల్ల అసలైన కళల్లోకి వెళ్ళాలంటే, కళలు అంటే ఏంటి అసలు? కళ అంటే కలిగిన అని అర్థం. ఏదైతే మన సబ్ కాన్షియస్ లో కలిగి ఉన్నామో అది కలగా మనకు కనబడే దాంట్లో భౌతికంగా ఉన్న ఆకర్షణలు కొన్ని కనబడితే అసలు మనకు తెలియనివి ఎన్నో కనబడతాయి. వీటన్నిటికీ ఇంకా లోతుగా చాలా జన్మలుగా కలిగి ఉన్నది ఆ సబ్ కాన్షియస్ లో ఉంది. వాటిల్లోకి మనం ధ్యానం ద్వారా వెళ్ళి ఖాళీ చేసుకోవడమే మన ప్రస్తుత కర్తవ్యం. అవే కర్మ మూటలు. నిద్రావస్థలో సంభవించే చేతనలోని ఈ నిర్దిష్ట స్థాయిని మీ శాస్త్రజ్ఞులు ఇంతవరకు కనిపెట్టలేదు. నిద్రావస్థలో శక్తి ఉత్పన్నమై స్వప్న స్థితిని సుసాధ్యం చేస్తుంది. అయితే భౌతికతతో కూడి ఉన్న నేను ప్రస్తుతపు అనుభవాన్ని జీర్ణించుకునేందుకు కలలు అనుమతిస్తాయన్నది నిజం. అలాగే అనుభవం మొదలైన చోటుకు తిరిగి వెళ్ళిపోతుందన్నది నిజం. అయితే అసలు తెగతెంపులు చేసుకోవడం జరుగుతోంది అనాలి. ఆ అనుభవంలో కొన్ని భాగాలు భౌతిక ఇంద్రియాలకు అందిన సమాచారంలో గతంలో మిగిలిన మొత్తానికి ఆ అనుభవం అంతా ప్రారంభ స్థితికి తిరిగి వెళ్ళిపోతుంది. మరి అది మీకు అర్థమయ్యేందుకు కావలసిన భౌతికమైన ఒక తొడుగు లేక శాశ్వతంగా అలా ఉండిపోవటం జరుగుతుంది. ఆత్మ దాని యథార్థ స్థితిని అనుభవంలోకి తెచ్చుకునేందుకు ఎన్నుకునే పద్ధతుల్లో భౌతిక అస్తిత్వం ఒకటి. ఆత్మ మీ నేనులకు నివసించేందుకు ఒక ప్రపంచాన్ని సృష్టించి ఇచ్చింది. ఆ ప్రపంచంలో కొత్త అభివృద్ధిని, కొత్త చేతనాకృతుల ఆవిష్కరణను, ఇలా ఎన్నో మార్పులను తేగల ఎంతో పనిని కల్పించింది కూడా అదే. సో ఇప్పుడు మనకి ఈ పనులన్నీ కల్పించింది కూడా మనకి జ్ఞానాన్ని ఇచ్చేందుకు. మన ఆత్మే మనకి ఆ యొక్క శక్తిని పూర్వజన్మ జ్ఞానంతో ఉన్నటువంటి ఆ మూటను బేస్ చేసుకొని మనకిప్పుడు కార్యక్రమము ఇచ్చింది. ఇప్పుడు ఈ జన్మలో చదువుకున్న చదువుతో మనం ఎలాగైతే ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూనో మరి సంపాదించలేకనో ఎలాగైతే బాధలు పడుతూ ఈ సమస్యల్ని ఎదుర్కొంటున్నామో, ఇంతకు ముందు జన్మల్లో సంపాదించుకున్న జ్ఞానాన్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు ఈ ఉద్యోగం కానీ సద్యోగం కానీ జరుగుతుందన్నమాట. ఉద్యోగం కానీ సద్యోగం కానీ అంటే, ఉద్యోగం అంటేనేమో మనం ఇప్పుడు చేస్తున్న మామూలు పని అయితే, సద్యోగం అంటే సత్యయోగం. ఆ సత్యంతో కూడి ఉండే పని కూడా ఇంతకు ముందు చేసిన బ్యాలెన్స్ ని బట్టి మనకి ఇప్పుడు వస్తుందన్నమాట. ఇప్పుడు చేసుకునే సాధనని బట్టి మరి రేపు ప్రగతి ఉంటుంది. అంటే మీరు మీ ఆత్మ మిమ్మల్ని నిరంతరం సృజించుకుంటూనే ఉంటారు. అయితే ఆత్మ యొక్క ఈ నేను యొక్క ఏ భాగము తరిగిపోవటం అనేది ఉండదు.
ఆత్మ అంటే మీరు భాగంగా ఉన్న ఒక విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం. అది క్రియలు కేంద్రీకృతమైన క్షేత్రం. నిజానికి తనను తాను ప్రదర్శించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న సంభావ్యతల లేదా సంభావ్యత క్రియల శక్తి సౌధమే అది. ఇది చాలా గొప్ప విషయం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దాన్నే అహం అంటారు. ఆ అహానికే ప్రదర్శించుకోవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. సో ప్రదర్శించుకోవాలనే కోరిక నుంచి గ్రహింపులోకి వెళ్ళడానికే ప్రయత్నం చేసేది అసలైన ఆత్మ అన్నమాట. సో ఈ అహం అనేది మనని బాగా కంగారు పెడుతూ ఇంకా ఇంకా మరి చూపించుకోవాలనే సంభావ్యతల క్రియాశక్తి సౌధంలా ఆ మనస్సు అలా ఉంటుంది. తనకంటూ గుర్తింపు ఉన్న అభౌతిక చేతనల సముదాయం. మీరు దీన్ని ఈ విధంగా చూడండి. ఈ స్త్రీ ఎవరి ద్వారానైతే నేను మాట్లాడుతున్నానో, ఒకసారి ఒక కవితలో నాలోని పరమాణువులు మాట్లాడతాయి, వాటిని నా పేరుతో పిలుచుకుంటాయి అని రాసింది. ప్రస్తుతపు మీ భౌతిక శరీరం ఆకృతి దాల్చిన ఒక శక్తి క్షేత్రం. అయితే ఎవరైనా మీ పేరు ఏమిటని అడిగినప్పుడు మీ పెదవులు దానిని ఉచ్చరిస్తాయి. అయినా ఆ పేరు, ఆ పదాలు పలికే పెదవులకు చెందిన అణువులు పరమాణువులది కాదు. ఆ పేరు కేవలం మీదే. మీ శరీరం లోపలి మీ సొంత గుర్తింపుని వేలితో చూపలేరు. మీరెవరు అంటే అది మన శరీరంలో ఎక్కడ మనం చూపలేము. మీ శరీరం లోపలికి మీరే ప్రయాణించగలిగితే మీ గుర్తింపు చిరునామా మీరు కనుగొనలేరు. అయినా ఇది నా పేరు, ఇది నా శరీరం అంటుంటారు. మీ శరీరానికి మరొకరి శరీరానికి తేడా గుర్తించగలుగుతున్నారు కనుక మీ గుర్తింపుకి మీ శరీరంతో కొంత సంబంధం ఉన్నది వాస్తవం. మీ శరీరానికి మీరు కూర్చునే కుర్చీకి మధ్య ఉండే అంతరాన్ని గుర్తించడంలో మీకు సమస్య లేని విధంగానే సుమా. ఒకరినొకరు గుర్తించుకోవడానికి మాత్రమే ఈ పేరు తప్ప ఆ పేరే మనము కాదు. అది నా పేరు అంటాం కానీ నేను ఆ పేరు కాదు. ఈ శరీరం మొత్తానికి గుర్తింపు కోసం ఇవ్వబడినటువంటి ఒక ఐడెంటిఫికేషన్, చిరునామా, అంతే ఆ పేరు. ఆత్మ యొక్క గుర్తింపు కూడా మీరు ఇలాగే గ్రహించవచ్చు. మీ భౌతికమైన నేను తన గుర్తింపు పట్ల ఎంత ఖచ్చితమైన నమ్మకం కలిగి ఉందో అంతకంటే ఎక్కువ ఆత్మకు దాని గుర్తింపు పట్ల ఉందన్నది వాస్తవం. మరి ఈ విద్యుదయస్కాంత శక్తి క్షేత్రంలో ఆత్మ యొక్క గుర్తింపును పట్టుకోవడం ఎలా? ఆత్మ దాని అన్ని భాగాలను అదే సృష్టిస్తుంది. మీ నేనుకు చెందిన గుర్తింపును అదే ఇస్తుంది. దానిని ఎవరు నువ్వు అని అడిగితే చాలా తేలికగా నేను నేనే అంటుంది. మీ తరఫున కూడా వకాల్తా పుచ్చుకొని మరీను. మీకు అర్థమయ్యే మానసిక శాస్త్రపరంగా చెప్పాలంటే ఆత్మను అనేక ఇతర చేతలను కలుపుకున్న ఒక సమగ్రమైన పరిపూర్ణ వికాస స్థితి కలిగిన గుర్తింపుగా చెప్పవచ్చు. అంటే తన సొంత గుర్తింపు నేనుత్వమును, ఆ నేనుత్వం, త్వం అంటే నీవు, నేనుత్వం నేనే నీవు, మరో నేనుత్వంలో భాగమై ఉండవచ్చు అనే ఎరుక కలిగి ఉంటూనే దానిని కాపాడుకుంటూ ఎన్నో రకాలుగాను ఎన్నో ఆకారాలుగాను తనను తాను కనపరుచుకోగల ఒక అవధి లేని నేను అదన్నమాట. మనకందరికీ అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న నేను, అక్కడ వింటున్నది నేనే. అంటే ఈ రెండింటి మధ్య ఫ్రీక్వెన్సీ అంటే ఆ పౌనపుణ్యం కలిసినప్పుడు అదే నేను అనేది తెలుస్తుంది. అసలు నిజానికి నిన్న మొన్న కూడా నేను చెప్తున్నాను ఒక విషయాన్ని. ఏంటంటే అక్కడ సరిహద్దుల్లో చచ్చిపోయేవాళ్ళు ఎవరూ లేరు. చచ్చిపోతున్నది కూడా నేనే, ఇక్కడ పుడుతున్నది కూడా నేనే. ప్రతి చెట్టు నేనే, ప్రతి మొక్క నేనే, ప్రతి పువ్వు నేనే, అన్నీ నేనే, అంతా నేనే అన్నదే అసలైన ఎరుక. ఎరుకకి పరాకాష్ట. ఈ ఎరుక ఎప్పుడు ఉంటే, ప్రతి ఒక్కరికి ఉంటే యుద్ధాలే రావు. మరి ముందు అసలు అది నాకు ఎంత ఉంది, నేను ఎంతవరకు దాన్ని గ్రహించుకోగలిగాను అంతా నేనే అని. ఇది గ్రహించుకోవడానికి సహాయం ఏంటి అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను క్లాసెస్లో, బిగినింగ్ లోనే చెప్పాను, అది ఇప్పుడు గుర్తు చేస్తాను. ఇప్పుడు ఒక బిందెలో నీళ్లున్నాయి. ఆ నీళ్లని ఏ పాత్రలోకి తీసుకుంటే ఆ పాత్ర ఆకారం తాల్చినట్టుగా ఆ ఆత్మ అనే దాన్ని, ఆత్మ అనేటువంటి బిందెలో నుంచి మనము ఎవరి పార్ట్ని వాళ్ళు, ఎవరి గ్లాసో బిందో చెంబో చెంచానో తీసుకొని మనలాగా మనం తయారు చేసుకున్నాం అన్నమాట. కాబట్టి అంతా నేనే కదా, ఇది బాగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఈ యొక్క శ్వాస మనం అందరం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఇక్కడున్న జీవులు కానీ జీవరాశులు అన్నీ కూడా ఎక్కడి నుంచి ఆ శ్వాసను తీసుకుంటున్నాయి? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి
ఆ యొక్క చైతన్యం నుంచే తీసుకుంటున్నాయి. ఏది విడిగా ఎక్కడి నుంచి తీసుకోవట్లేదు. కాబట్టి ఆ చైతన్యమే లేకపోతే మనం లేం. కాబట్టి ఆ చైతన్యమే నేను, ఆ చైతన్యమే నీవు, ఆ చైతన్యమే ప్రతి వస్తువు. కాబట్టి ఆ చైతన్య పదార్థాలే అన్ని, రూపాలు మాత్రమే వేరు. కాబట్టి అన్ని నేనే, అంతా నేనే. కాబట్టి ఎవరితో గొడవ లేదు, అసలు కష్టం అనేదే లేదు. అది గ్రహించుకోవాల్సింది ముఖ్యంగా. అది ఎప్పుడూ గ్రహింపులో ఉంటే నువ్వు నేనే అనే గొడవే ఉండదన్నమాట. అయితే దాన్ని గ్రహించుకోవడానికి ఇంకా నేను ఎవరితో కొట్లాడుతున్నాను, నాతో నేనే కొట్లాడుతున్నాను. నేను ఎవరిని ప్రేమిస్తున్నాను, నన్ను నేనే ప్రేమిస్తున్నాను. సో కొట్లాడటం ఎందుకు? కాబట్టి అందరినీ ప్రేమించడమే విశ్వ ప్రేమతత్వము. నా కుటుంబమే ఈ యొక్క చరాచర విశ్వము, అన్నీ నా ప్రతిబింబాలే అనేటువంటిది అసలైన ఎరుక అన్నమాట. దానిని మనం ఎరుకలోకి తెచ్చుకోవడం, ఎరుకని ఎరుకలోకి తెచ్చుకోవడమే ధ్యానం అంటే. సో ఎన్నో ఆకారాలుగాను తనను తాను కనపరుచుకోగల ఒక అవధి లేని నేను అదన్నమాట. అదే నేను, అదే నీవు. ఇది మీ ఊహకందని విషయంగా మీకు అనిపిస్తోందని నాకు తెలుసు. ఇప్పుడు మీకు చాలా వరకు అర్థమైందన్న విషయం కూడా నాకు తెలుసు, నాకు. కానీ సత్యం ఏమిటంటే, వర్ణనాత్మకంగా చెప్పాలంటే ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తాను. అర్థమవడం అంటే కేవలం తెలవడం మాత్రమే, అనుభవంలోకి రావడం కాదు. అది అనుభవంలోకి వచ్చి మరి నిలబడాలి. అది నిలబడితే అది అసలైన ఎరుక అవుతుంది. అర్థమైంది, ఎరుక అయింది, కానీ ఎరుకలో లేము. సో ఆ ఎరుకలోకి రావడం కోసమే సాధన అన్నమాట. ఇది ఇతర శక్తి క్షేత్రాలతో కలిసిపోయి లేదా వాటి ద్వారా ప్రయాణిస్తూ దాని నేనత్వం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరకుండా చూసుకుంటుంది. అంటే ఆత్మల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. మరి ఇక విస్తృతం కావటానికి, అభివృద్ధి చెందడానికి గల అవకాశాలకు అంతే లేదు. ఎందుకంటే ఆత్మ అనేది ఏ రకంగానూ సంవృత వ్యవస్థ కాదు, అంటే క్లోజ్డ్ సిస్టమ్ కాదు. ఆత్మ అనేది ఎప్పుడూ ఓపెన్. అందుకనే మనం ఇంత ఓపెన్ గా మాట్లాడుకొని పంచుకొని మన ఆత్మ ప్రగతి కోసం మనం పని చేసుకోగలుగుతున్నాం. ఈ రోజు మన ద్వారా కొన్ని 10,000 సంవత్సరాల పైన ఏజ్ ఉన్నటువంటి ఆ సేత్ మాస్టర్ కూడా మనకి పంచుకునే అవకాశం ఇచ్చారు. మన మధ్య ఆయన ఉండి వింటూ, మీ ప్రస్తుత అస్తిత్వం ఒక ఇరుకు ప్రదేశంలో కేంద్రీకరించబడి ఉండడం చేత మీ నేనుకు మీరే దాటలేని హద్దులు విధించుకున్నారు. వాటినే మళ్ళీ ఆత్మ యొక్క భావనలకు ఆపాదించుకుంటున్నారు. మీ భౌతిక గుర్తింపు కోసమే పాకులాడటం వల్ల మీ గ్రహింపుకి ఒక అవధి ఏర్పరచుకొని ఆ గ్రహింపు కన్నా మించిన దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే అహాన్ని సంరక్షించుకోలేమేమో అని భయపడటం జరుగుతుంది. అదే ఆత్మ. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నేను కవిగా గుర్తింపు తెచ్చుకోవాలని, బహుమతులు పొందాలని, కిరీటాలు పొందాలని నా కోరిక ఉండడం సహజం. ఈ లోకంలో అది సాధించాలనే కోరికతోటే కదా పుట్టాను. అలా ప్రతి ఒక్కళ్ళకి ఒక గుర్తింపు, కోరిక, మరి ఆ సంకల్పం ఇవన్నీ ఉంటాయి. సో వాటిని నెరవేర్చుకుంటూనే వాటి ఎరుకలో ఉంటూ, ఇవి కేవలం ఇక్కడ ఆడుకోవడానికి నేను ఎంచుకున్న ఆట వస్తువులు లాంటివి. నా కిరీటాలైనా, నా జ్ఞానమైనా ఇవన్నీ కేవలం ఆట వస్తువులుగా ఎంచుకొని వీటిని వంతెనగా ఉపయోగించుకొని, వీటి ద్వారా వచ్చే జ్ఞానాన్ని వంతెనగా ఉపయోగించుకొని నేను ఆత్మ ప్రగతి కోసం పనిచేస్తాను అనేటువంటి ఎరుకను మనం ధ్యానం ద్వారా పొందడం జరుగుతుందన్నమాట. అదే ఆత్మ దాని గుర్తింపు కోసం భయపడదు. మనం భయపడుతుంటాం. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక అవి సాధించడం కోసం భయపడటం ఉండదు. అవి చాలా అలవోకగా వాటంతట అవే నెరవేరుతూ ఉంటాయి. అందుకనే మీ అనవసరమైనటువంటి కోరికలు కూడా చక్కగా తీరుతాయి మీరు ధ్యానం చేస్తే అని చెప్పడం జరిగింది పరమహంస యోగానంద గారు. అనవసరమైన కోరికలు ఏంటి అంటే మనకి పూర్వజన్మలో తెచ్చుకున్న మూటలు, అవన్నీ కూడా ఇక్కడ అంతరాంతరాల్లో ఉంటాయి లోతుగా. అవన్నీ ఆటోమేటిక్గా నెరవేరుతుంటే ఆ ధ్యానం యొక్క శక్తి మనకి అర్థమవుతుంది. అది నిరంతర అన్వేషణలో ఉంటుంది. ఆత్మ ఎప్పుడు నిరంతర అన్వేషణలో ఉంటుంది. అదేం భయపడదు. ఒక అనుభవం కానీ, ఒక గ్రహింపు కానీ తనకి ముంచేస్తాయనే భయము దానికి ఉండదు. అలాగే మీ గుర్తింపు స్వభావాన్ని మీరు మరింతగా బాగా అర్థం చేసుకోగలిగితే, ఇక్కడ కూడా కిరీటాలు రాలేదని, ఏదో పోయిందని, అది పడిపోయింది, ఇది పడిపోయింది, అది నష్టం వచ్చింది, ఇది నష్టం వచ్చింది అని చెప్పి ఏడవటం ఉండదు. ఇప్పుడు మనకి బాధపడటం అనేదే ఉండదు. సో జరుగుతున్న దాన్ని మన యొక్క ఆత్మ యొక్క అనుభవంలో భాగంగా చూడగలుగుతాం. లౌకికంగా ఉన్నది కూడా మనకు ఆధ్యాత్మికంగానే కనబడుతుంది. భావ ప్రసరణ గ్రహణకు భయపడరు. అసలు ఇంతకీ మీరు దేనికి భయపడతారంటే, ఇతరుల ఆలోచనలు లేదా సూచనలు మీ గుర్తింపును కొట్టుకుపోయేట్టు చేస్తాయేమో అనే విషయానికి. ఇక్కడ లౌకికంగా ఉన్నప్పుడు ఇలాంటి వాటికి మనం భయపడుతూ ఉంటాం. చాలా మంది నాకు సరైన గుర్తింపు రాలేదని,
నేను ఇంత మేధావినైనా నాకు కాకుండా వేరే వాళ్ళకి అన్ని బహుమతులు వస్తున్నాయి, కిరీటాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు మామూలుగా ఉన్నప్పుడు. అదే ధ్యానం చేస్తూ ఆ యొక్క లోతులను అర్థం చేసుకున్నప్పుడు అక్కడ తనకి రావాల్సింది ఉంది, మోసమే గెలుస్తుంది, లేకపోతే అన్యాయమే గెలుస్తుంది, ఇలాంటివి అన్ని ఎందుకు వస్తాయంటే వాళ్ళకి ముందు గెలుపునిస్తాయి, తర్వాత జ్ఞానాన్ని ఇవ్వడానికి మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకెళ్తాయి. కాబట్టి ఆత్మజ్ఞానికి ఆ సమస్య ఉండదు, క్రమక్రమంగా ఎదగడం అనేది ఉంటుంది. ఏ మానసిక వ్యవస్థ కూడా సంవృతం కాదు. అందుకనే పత్రిజీ అన్నారు మానం మధురం అవమానం మధురం అని. మనకు అవమానం వచ్చినా కూడా అది ఒక జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తుంది కాబట్టి అది చాలా మధురం. ఒక దెబ్బ తగిలినా, ఒక రోగం వచ్చినా, ఒక బాధ వచ్చినా, నొప్పి వచ్చినా మనకు ఒక జ్ఞానాన్ని, పాఠాన్ని నేర్పడానికి వస్తుంది అనేటువంటి జ్ఞానం ఈ యొక్క ధ్యానంలో ఉంది కనుక మనం చాలా ప్రశాంతంగా వాటిని ఫేస్ చేస్తాం. ఈ ఏ చేతన సంవృతం కాదు. మీ సొంత వ్యవస్థలో వీటికి విరుద్ధంగా చూపేవి ఏవి జరిగినప్పటికీ ఆత్మ కేవలం ఒక బాటసారి, అనుభవాల సృష్టికర్త అదే. మీ భాషకి చెందిన గమ్యాల సృష్టికర్త కూడా అదే. దాని పయనంలో అది నిజానికి ప్రపంచాలనే సృష్టిస్తుంది. నిన్న నేను ఒక పాట వింటున్నప్పుడు అందులో హమ్ సఫర్ అనే పదం విన్నాను, హిందీ సాంగ్ అది. హమ్ సఫర్ అంటే ఏంటి నాకు తెలియదు, నేను అప్పుడు డిక్షనరీలో చూశాను. హమ్ సఫర్ అంటే బాటసారి అని అర్థం అట, తోటి ప్రయాణికుడు అని. నాకు చాలా ఆనందం అనిపించింది. సో సఫర్ అంటే మామూలుగా బాధ, మరి ఇక్కడ హమ్ సఫర్ అంటే బాటసారి ఎలా అయింది? నా తోటి బాటసారికి ఎప్పుడూ బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. నా తోటి బాటసారి ఎవరు? ఈ శరీరం. నాతోటి అంటే నా అంటే ఆత్మ, తోటి బాటసారి అంటే శరీరం. కాబట్టి శరీరానికి ఎప్పుడు కష్టాలు ఉంటాయి, సఫర్. మానసిక ఉనికి యొక్క నిజమైన స్వభావం ఇదే. మీరు దానిలో ఒక భాగం. లోగడ చెప్పినట్టు ఈ పుస్తకంలో ముందు ముందు నేను మీకు కొన్ని క్రియాశీలమైన సూచనలు ఇస్తాను. అవి మీ లోతుల్లోని సామర్థ్యాలను వెలికి తీసి మీ అభివృద్ధికి, ఆనందానికి, విజ్ఞాన వికాసాలకు వినియోగించుకునేందుకు సహాయపడతాయి. నిజానికి నేను ఈ పుస్తకాన్ని ఇంతకుముందు రాసినప్పుడే కాకుండా తర్వాత కూడా 1-2 సార్లు చదివాను. కానీ నాకు అప్పుడు అర్థం అయిన దానికంటే ఇప్పుడు ఇంకా కొన్ని వందల రెట్లు అర్థమవుతుంది. అంటే ఏంటనమాట? బోధపడుతుంది. అర్థం అవడం అంటే బోధపడటం, అవగాహనకి రావడం. అర్థం అవడం అంటే తెలియడం మాత్రమే, అవగాహనకి రావడం అంటే బోధపడటం. అది జరుగుతోంది. అందువల్ల మనం చేసుకునే ధ్యాన సాధన యొక్క ఫలితమే అది. మనం ఎంత ధ్యానంలో ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే అంత అవగాహన శక్తి రోజు రోజుకి పెరుగుతుంది అన్నమాట. అయితే ప్రస్తుతం మీరు అనుకునే మంచి చెడుల సూత్రం మీద చేతన నిర్మించబడలేదు. అలాగే ఆత్మ, దీని అర్థం మీ వ్యవస్థలలో సమస్యలే లేవని కాదు, మంచి చెడులలో మంచినే ఎంచుకోవాల్సిన అగత్యం లేదని కాదు. సరళంగా చెప్పాలంటే మంచి చెడు అతి విస్తృత వాస్తవికత యొక్క భిన్నమైన రూపాలు అని ఆత్మకు తెలుసు. నేను చెప్పడంలో ఎంతో కష్టం ధ్వనిస్తున్నా మళ్ళీ మళ్ళీ ఒకే విషయం నొక్కి ఒక్కాణిస్తున్నాను. అంతర్బుద్ధితో మీరేమిటో మీ అనుభవంలోకి వచ్చినప్పుడు ఇది తేటతెల్లమవుతుంది. దీనికోసం మీరు మీ గుర్తింపును తెలుసుకోవడానికి మీ శరీరం లోపలికి ప్రయాణించలేకున్నా మీ మానసిక నేను ద్వారా మాత్రం ప్రయాణించగలరు. ఈ అంతర్ముఖ ప్రయాణం మొదలైతే గాని ఎన్ని వింతలు, విడ్డూరాలు గ్రహింపుకు వస్తాయో తెలియదు. మీరే ఒక ఆత్మ. ఒక ఆత్మ నిర్దిష్టంగా కనపరిచేదే మీరు. అందువల్ల మీ అస్తిత్వ స్వభావం తెలుసుకోకుండా ఉండటం అనేది మీ బుద్ధిహీనత. మీ జ్ఞానాన్ని స్పష్టమైన పదాలతో మీరు చెప్పలేకపోవచ్చు, కానీ ఒకసారి లోపలికి చూసుకోవటం మొదలైన తరువాత మీరు పొందే అనుభవం యొక్క ఉపయుక్తతకి, విలువకి ఆ చెప్పలేకపోవటం, సున్నా చుట్టడం జరగదు కదా. మీరు దీనిని ఒక ఆధ్యాత్మిక, మానసిక లేదా అభౌతిక పరిశోధనాత్మక ప్రయాణంగా ఎలా కావాలంటే అలా పిలుచుకోవచ్చు. మరి మీరు మీ ఆత్మను కనుగొనేందుకు ప్రయత్నించడం లేదు. నిజానికి కనుగొనేందుకు అక్కడేమీ విడిగా లేదు. అది మీరు రెండు కోల్పోబడలేదు. మీరు ఉపయోగించే మాటలతో ఒరిగేదేమీ లేదు, కానీ మీ ఉద్దేశ్యం వలన మాత్రం ఉంది. సో ఈ మాటలతో కంటే మన ఉద్దేశంతో ఉంది. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు లోపటికి చూసుకో అంటారు, శ్వాస మీద ధ్యాస అంటారు, ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి పెట్టుకొని కూర్చో అంటారు, లోపట ఏం జరుగుతుందో చూడమంటారు. మరి ఒక చిన్న కణంలో మరి మహావిశ్వం ఉంది అన్నాడు సేతు. మరి ఆ మహావిశ్వం ఎవరికి కనబడింది? ఆ చిన్న కణంలో ఉన్న మహావిశ్వాన్ని ఎవరు చూశారు? యశోదమ్మకి కృష్ణుడి నోట్లో మహావిశ్వం కనబడింది. మరి మనకెందుకు చిన్న కణంలో మహావిశ్వం కనబడట్లేదు అంటే మన డెడికేషన్ ఎంత ఉందో మనం తెలుసుకొని సిగ్గుపడి కాస్త
మొహమాట పడకుండా దానికోసం లోపలికి వెళ్ళి కూర్చొని దానికోసం తపస్సు చేయాలి, దానికోసం ఏమైనా చేయాలి. అది మొదలు, అది అసలు పని, మన పని. ఆ పని ఎవరికైతే మొదలవుతుందో అది తెలుస్తుంది. 7వ అధ్యాయంలోకి వచ్చాం. ఆత్మ సామర్థ్యాలు, ఆత్మ యొక్క సామర్థ్యాల గురించి చెప్తున్నారు ఇక్కడ చూడండి. మీకు ఒక్కటే ఆకారం, కనిపించే భౌతిక ఆకారం ఒక్కటే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతేగాక అది ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే ఉండగలదని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు కనపడని ఎన్నో ఇతర ఆకారాలు మీకు ఉన్నాయి. అంతేగాక మీరు విభిన్నమైన అవసరాల కోసం ఎన్నో రకాల ఆకృతులను సృష్టించుకుంటారు. అయితే అవి మాత్రం భౌతికంగా మీకు కనబడవు. ఈయన ఇంకొక పరిభాషలో చెప్తున్నారు. నేను మనకి అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఇందాక అనుకున్నాను చూడండి, ఈ ప్రపంచం అంతా నా ప్రతిబింబాలే, ఈ విశ్వం అంతా, ఈ చరాచర విశ్వం మొత్తం నేను సృష్టించుకున్నదే, నా ప్రతిబింబాలే అన్నది అల్టిమేట్ అనమాట. అయితే ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి అమ్మని ఎంచుకున్నది నేనే, నా కూరల్ని ఎంచుకున్నది నేనే, నా రైతుని ఎంచుకున్నది నేనే, నాకు పాఠం చెప్పడం కోసం మాస్టర్ని ఎంచుకున్నది నేనే, వీటన్నిటినీ సృష్టించుకున్నది నేనే, ఈ జ్ఞానం పొందడం కోసం నేను సృష్టించుకున్నాను అన్నది అసలైనటువంటి ఎరుకైతే, దీనికంటే వెనుక ఉన్న దాని గురించి ఇక్కడ చెప్పబడుతోంది. ఏంటంటే మన చుట్టూ మనకి సహాయం చేయడానికి ఎంతో మంది మాస్టర్స్ ప్రతి కణంలో ఉంటేనే మనం ఒక చెయ్యి ఎత్తగలిగినా, ఒక కాలు కదపగలిగినా, ఒక పెదవి విప్పగలిగినా, ఒక ముద్ద తినగలిగినా, కన్ను విప్పి చూడగలిగినా ఎంతో మంది మాస్టర్స్ ఈ భౌతిక విశ్వంలో మనకి సహాయం చేస్తున్నారు అణువులోంచి అనేది ప్రజ్ఞ. మీ ప్రధానమైన గుర్తింపు మీ భౌతిక శరీరంతో ముడిపడి ఉంది. అందువల్ల అది లేని దానికి ఆవల దానితో విడిపోయి మిమ్మల్ని మీరు ఊహించుకోలేరు. ఆకారం అనేది ఒక కేంద్రీకృత శక్తి ఫలితం. మానసిక అభౌతిక ఆలోచన ప్రతిబింబాలు ఆ ఆకారం యొక్క సరళిని నిర్దేశిస్తాయి. భావ తీవ్రత అన్నిటికంటే ముఖ్యమైనది. ఉదాహరణకి మీరు మరొక చోట ఉండాలని గాని ప్రగాఢంగా వాంఛిస్తే మీ చేతనకు తెలియకుండా మీ ఆకారానికి సర్వ సమానమైన ఓ మిథ్యా శరీరం మీరు ఉండాలనుకున్న చోట ప్రత్యక్షమవుతుంది. మరి ఒకే చోట, ఒకే నిమిషంలో, ఒకే క్షణంలో ఒక 10 చోట్ల ఉండాలి, నేను భౌతిక శరీరాన్ని దాల్చి ఉండి పని చెయ్యాలి అంటే ఎంత ఆత్మ యొక్క స్పృహ ఉండాలి, ఎంత ఆత్మశక్తి ఉండాలి. అసలు సంకల్పం అంటే ఏంటి, అసలు 10 చోట్ల పనిచేయడం ఎలా సాధ్యం అవుతుంది అసలు? సో ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ భౌతికంగా అర్థం కావడానికి. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడినప్పుడు, మోడీ మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది సైనికులు ఉత్తేజపడి మరి వాళ్ళు ఒక మోడీలాగా నిజంగా పనిచేశారు? అలా ఎంతమంది మోడీలాగా పనిచేస్తున్నారు అంటే రూపం దాల్చకుండానే ఆ తత్వాన్ని స్వీకరించడం మాట ద్వారా, అలా రూపాన్ని దాల్చి తీసుకోవడం కూడా మనకు సాధ్యపడుతుంది. మనం అనుకుంటే, మనం గట్టిగా అనుకుంటే. అంటే మనం ఎంత ధ్యానం చేయాలి, ఎంత సాధన చేయాలి? మరి 16,000 మంది గోపికలతో కృష్ణుడు ఒకేసారి కనబడ్డాడంటే 16,000 రూపాయలు ఎలా దాల్చాడు ఒకేసారి ఆయన? కాబట్టి ఇవన్నీ నా రూపాలే, నా ప్రతిబింబాలే అన్న ప్రజ్ఞ, ఆడ మగ పశువులు పక్షులు అనే తేడా లేకుండా అన్నీ నేనే, అంతా నేనే, వస్తువులతో సహా అన్నీ నేనే అనే ప్రజ్ఞ ఎప్పటికొస్తుంది? మీ కోరిక మీ వ్యక్తిత్వపు అచ్చును అక్కడికి తీసుకెళ్తుంది. ఆ కోరిక యొక్క లోతు, సంకల్పం యొక్క లోతు, ఈ ప్రతిబింబపు ఎరుక గాని అది ఆ ప్రదేశంలో ప్రత్యక్షం కావడం గాని మీకు తెలియదు. సో మళ్ళీ ఈ ప్రతిబింబపు ఎరుక గాని ఆ ప్రదేశంలో ప్రత్యక్షం కావడం గాని మళ్ళీ మనకు తెలియదు. సాధారణంగా మన ఆలోచన ద్వారా అక్కడ ఆ పని జరుగుతూ ఉంటుంది. ఈ ఆలోచన ప్రతిబింబం ఇతరులకు కనిపించకపోయినా భవిష్యత్తులో దాన్ని కనుగొనే పరికరాలు వచ్చే అవకాశం ఉంది. అంతరింద్రియ వికాసం జరిగిన వారికి మాత్రం ఈ ప్రతిబింబాలు కనిపించవచ్చు. ఇలా ఏదైనా ఒక గాఢమైన మానసిక చర్య లేదా అనుభూతి అది పొందిన వారి నకలును ఎంతో కొంత మేర తీసుకొని భౌతికమైన లేదా మిథ్యా భౌతికమైన నిర్మాణాన్ని పొందుతుంది. అలాంటిది ఎన్నో గుప్తంగా ప్రారంభ దశలో ఉన్న ఆకారాలు ఉంటాయి. వాటిని మీరు మీ దయ్యనిపు ప్రతిబింబాల్లా లేదా నీడలుగా ఊహించుకోవచ్చు. ఒక దయ్యాల్లాంటి ప్రతిబింబాల్లాగా, నీడల్లాగా మీరు ఊహించుకోవచ్చు. ఇంకా పూర్తి భౌతిక వాస్తవికత పొందక కొంచెం దిగువన ఉన్న నిర్మాణానికి అనువైన స్పష్టత కలిగినవే అవకాశాలు. మీరు వాటిని చూడగలిగితే
అవి నిజమైనవనే అనుకుంటారు. సో కేవలం కల్పన భ్రమ కాకుండా అవి నిజమైనవిగా కూడా అనిపించడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి తరచూ తన నకలు ప్రతిబింబాన్ని బయటికి పంపిస్తుంటాడు. కొన్ని పలచగాను, కొన్ని దట్టంగాను ఇలా కనబడే స్థాయిలో తేడాలు ఉండవచ్చు. ఈ ఆకారాలు మీ పొడిగింపులు కావు, సమతల ప్రతిబింబాలు. వాతావరణం మీద వాటిదైన ఒక నిర్దిష్ట ప్రభావం ఉంటుంది. వాటి కోసం అవే జాగా ఏర్పరచుకునే పద్ధతుల్ని వివరించడం చాలా కష్టం. ఒక్కోసారి ప్రతిమ భౌతిక వస్తువుల ఆకారాల పక్కపక్కనే ఉంటాయి, లేదా వాటికి అతుక్కొని ఉంటాయి. భౌతిక గ్రహింపుకు దిగువన ఇలా ఒకదాని మీద ఒకటి పనిచేయుట, పరస్పర పరివర్తనం వాటిల్లో జరుగుతూ ఉంటుంది. ఎన్నో విషయాలు మనకి అర్థమయ్యి కానట్టుగా జారిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు హఠాత్తుగా మీకు పరిచితమైన చాలా దూరంలో ఉన్న సముద్ర తీరంలో నిల్చోవాలని కోరుకున్నారనుకోండి. ఇక్కడ చూడండి, చక్కటి ఉదాహరణ ఇస్తున్నాడు. హఠాత్తుగా ఇప్పుడు మీరు ఎక్కడ నయాగరా ఫాల్స్ దగ్గర తేలాలనుకున్నారు, లేకపోతే ఇండియాలో ఉన్న వైజాగ్లో ఉన్నటువంటి బంగాళాఖాతం పక్కన నిలబడాలనుకున్నారు. సపోజ్ అలా కోరుకున్నాం. ఈ బలమైన కోరిక మీ మనస్సు నుండి పొడుచుకొచ్చిన ఒక శక్తిలా పనిచేసి దానికి ఒక ఆకారాన్ని, మీ ఆకారాన్నే ఇస్తుంది మళ్ళీ తిరిగి. మీ దృష్టి పదంలో నిలిచిన ఆ ప్రదేశం మీ ఆకారాన్ని ఆకర్షిస్తుంది. దానితో ఆ క్షణంలోనే మీరు ఆ ప్రదేశంలో ఉంటారు. ఇది ఒక అద్భుత పౌనఃపున్యంతో జరుగుతుంది. ఇప్పుడు మనకు తెలిసిన ఉదాహరణ మనం చెప్పుకుందాం. బాగా ఏంటంటే, ఎంతో మంది పత్రిజీతోటి కనెక్ట్ అవ్వాలని కోరుకుంటే వాళ్ళకి పక్కనే పత్రిజీ ఉన్నట్టుగా వాళ్ళకి ఎందుకు అనిపిస్తూ ఉంది? వాళ్ళు అంత గట్టిగా కోరుకున్నారు కాబట్టి వాళ్ళతో ఉండి పనిచేయిస్తున్నట్టుగా ఉంటుంది, వాళ్ళని నడిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఇంకా చాలా మందికి అలా భౌతికంగా దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది. అది జరిగిన వాళ్ళకి తెలుస్తుంది. అయితే సాధారణ పరిస్థితుల్లో అది కనిపించదు. మీ కోరిక తీవ్రత గనుక మరీ ఎక్కువగా ఉంటే ఆ తీసుకువచ్చే శక్తి మరింత అధికమై మీ చేతనా ప్రవాహంలోని కొంత భాగం ఆ ఆకృతికి అందించబడి మీరున్న గదిలోనే హఠాత్తుగా మీకు ఉప్పుగాలి వాసన తగలటం కానీ, లేదా మీ మిథ్యాకృతి ఏ వాతావరణంలో ఉందో అదే వాతావరణం అనుభవంలోకి రావటం కానీ జరుగుతుంది. ఇక్కడ అసందర్భం కాదు కానీ చెప్పక తప్పదు ఏంటంటే, ఇప్పుడు పరమహంస యోగానంద గారు తన గురువు గారు బాడీ వెకేట్ చేసిన తర్వాత తన గురువు గారు కనబడాలి, మాట్లాడాలని ఆయన కోరుకుంటే ప్రత్యక్షంగా రావటం, భౌతిక శరీరంతో దర్శనం అవటం, ఆయన్ని గట్టిగా కౌగిలించుకొని మరి ఆయన ఉండడం, ఆయన పాదాలు పట్టుకొని వదలకపోవటం, ఇవన్నీ జరిగినాయి. అందులో రాశారు. అయితే ఇది నిజంగా ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఏంటంటే, ఆ సంకల్ప శక్తితోటి ఆయన రావడం జరిగిందంటే వచ్చింది ఆయన కాదు, ఈయన సంకల్ప శక్తితో ఏర్పడిన ఆయన ప్రతిబింబము. అదనమాట. మన సంకల్పాన్ని బట్టి ఆ ప్రతిబింబం ఏర్పడింది అంటే ఆ ప్రతిబింబం యొక్క జ్ఞానం ఏదైతే ఒరిజినల్ గా ఉందో ఆ జ్ఞానంతో ఇక్కడికి రావడం జరుగుతుంది, కావలసిన జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ లోకాలన్నీ ఎలా ఉన్నాయి నాకు చూపించండి, నాకు చెప్పండి అని అడుగుతారు ఆయన పరమహంస గారు. అడిగితే ఆయా లోకాల్లో, ఉన్నత లోకాల్లో ఉన్న జ్ఞానం అంతా కూడా ఇవ్వడం జరిగింది. అందుకే దాన్ని నేను మీరంతా చదవండి మళ్ళీ కూడా అంటాను. ఏదో చదువుతుంటే వినడం కంటే ఆ పుస్తకాన్ని తీసుకొని చదువుకోవడం, 1-4 సార్లు చదువుకోవడం చాలా అవసరం. ఆ పుస్తకాన్నే కాదు, ఏ పుస్తకాన్నైనా కూడా భౌతికంగా ఎవరికి వారు పూర్తిగా 100% అక్కడుండి ఒక 10-12 సార్లైనా కనీసం చదవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి పుస్తకాలు. ఇక్కడ గ్రహింపు స్థాయిలలో చాలా తేడాలు ఉంటాయి. అద్భుతంగా కేంద్రీకరించిన మీ మానసిక దృష్టి ఫలితమే మీ భౌతిక ఆకృతి. మీ భౌతిక నేనుకి చూసారా, అద్భుతంగా కేంద్రీకరించిన మీ మానసిక దృష్టి ఫలితమే మీ భౌతిక ఆకృతి. మన ఈ శరీరం కూడా మనం ఎంతో గట్టిగా కోరుకొని కేంద్రీకరించి మనం తయారు చేసుకొని బయటికి తెచ్చుకొని ఇలా పెంచి పోషించుకుంటున్నాము. మీ భౌతిక నేనుకి, ఈ నేనుకి సంబంధించిన అద్భుతమైన శక్తి మీ భౌతిక ఆకృతిని సృష్టించడమే కాకుండా దాని కొనసాగింపులోనూ పాత్ర వహిస్తుంది. ఇప్పుడే ఇక్కడే ఉండగానే మనం తరువాత లోకాల్లో ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అనే పని కూడా ఇక్కడి నుంచి చేస్తూ ఉంటుంది. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం. అది అలా జరుగుతున్నంతసేపు, అంటే ఇక్కడ చేసుకుంటున్న సాధనతో పాటుగా వేరే లోకాల్లో కూడా మనకి సంబంధించిన పని మనం చేసుకుంటూ ఉన్నాం. ఎంత ప్రజ్ఞ కావాలి అదంతా చూడడానికి. అది అలా జరుగుతున్నంతసేపు మీకు శాశ్వతమైనదిగా అనిపించినా నిరంతరం కొనసాగే విషయం మాత్రం కాదు. అయితే అది ఒక స్థిరమైన ప్రకంపన స్థితిలో ఉంటుంది. శక్తి స్వభావ నిర్మాణాల వల్ల
నిజానికి శరీరం వెలుగుతూ ఆరుతూ ఉంటుంది. దీన్ని వివరించడం చాలా కష్టం. ప్రస్తుతానికి ఈ ప్రకంపన స్థితి గురించి మీకు పూర్తిగా తెలియనవసరం లేదు. అయితే భౌతిక పరంగా మీరు ఇక్కడున్నంత తరచుగా నిజానికి ఇక్కడే లేరు. మీ మానసిక దృష్టి తీవ్రత మీ భౌతిక శరీరంతో పాటుగా ఇతర ఆకృతుల్ని తయారు చేస్తుంది. ఆయా ఆకృతుల కాల పరిమితి, స్థాయి, వాటిని సృష్టించిన మీ మానసిక తీవ్రత పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ పుస్తకం సృష్టించబడి, ఈ పుస్తకం రాయబడి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడి 10 సంవత్సరాలు అయిన తర్వాత మనం ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము అంటే ఇది ఎందుకోసం? అప్పుడు సృష్టించబడి దాని పనిని అది చేస్తూ ఉంది. ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానం అది చేస్తూనే ఉంది. ఇంకా ఎంతమంది దీన్ని చదువుకుంటున్నారో, మరి వాళ్ళంతా ఎలా తయారవుతున్నారో, ఏ స్థితికి వచ్చారో ఎవరిది వాళ్ళకే కదా తెలుస్తుంది. అందుచేత మీ ప్రదేశం అంతా ప్రారంభ దశలో ఉన్న స్పష్టమైన ఆకృతులతో నిండి ఉంది. అవి మీరు మామూలుగా గ్రహించే వస్తువుల నిర్మాణానికి దిగువన ఉన్నాయి. మీ ప్రదేశం అంతా ప్రారంభ దశలో ఉన్న స్పష్టమైన ఆకృతులతో నిండి ఉంది. అవి మీరు మామూలుగా గ్రహించే వస్తువుల నిర్మాణానికి దిగువన ఉన్నాయి. ఇలా వెలుపలికి తీసుకురావటాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న శాస్త్ర పరికరాల కంటే అభివృద్ధి చెందినవి గనక ఉంటే ఈ ఆకారాల ఉనికిని కనిపెట్టడమే కాదు, మీకు కనిపించే భౌతిక వస్తువుల నడుమ గల ప్రకంపనలను తీవ్రమైన తరంగాలుగా చూపగలరు. ఇక్కడ ఎన్నో పౌనపున్యాలు, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. వాటన్నిటినీ మనం చూడాలంటే చాలా శక్తివంతమైనటువంటి పరికరాలు అవసరం అవుతాయి. ఇంకా అవి సృష్టించబడలేదు, తయారు కాలేదు. ఇది ఇంకా స్పష్టంగా మీకు అర్థం అవ్వాలంటే మీ గదిలో ఉన్న ఒక బల్ల వైపు చూడండి. అది భౌతికమైనది, గట్టిది, కాబట్టి మీరు దాన్ని తేలిగ్గానే చూడగలరు. ఇప్పుడు సారూప్యత కోసం ఆ బల్ల వెనకాలే అలాగే ఉన్న మరో బల్లను ఊహించుకోండి. అయితే అంత స్పష్టమైన భౌతికత లేని దానిని ఇలా ఒక దానిని వెనుక మరొకటి చూడడానికి కష్టమై మసకబారిపోతూ చివరకు కనబడకుండా పోయేంత వరకు ఊహించుకోండి. అలాగే బల్లకు అన్ని పక్కలా ఉన్నట్లు ఊహించుకోండి. అందువల్ల భౌతికంగా కనిపించేవే మీకు కనపడని విధంగా కూడా ఉంటాయి. వాటికి ఒక స్థాయి వచ్చినప్పుడే వాటి వాస్తవికతను మీరు గ్రహిస్తారు. అవి ఒకటిగా కలిసిపోయి పదార్థంగా మారినట్లు అనిపిస్తుంది మీకు. అయితే నిజానికి అవి అన్నీ మరో స్థాయిలో అస్తిత్వాన్ని కలిగి ఉంటాయి. మీ సొంత వాస్తవికత కన్నా సాపేక్షంగా ఎక్కువ దృఢమైన మరికొన్ని వాస్తవికతలు ఉన్నాయి. పోలిక కోసం, సారూప్యత కోసం, ఉదాహరణ కోసం చెప్తున్నాను. మీ ఊహలకు విరుద్ధంగా మేము ఊహించే ఆ నీడ లాంటి బల్లల కన్నా మీ భౌతికమైన ఆ బల్లయే నీడలా కనబడుతుంది. అప్పుడు మీ భాషలో చెప్పాలంటే మీరు ఒక ఉత్కృష్టమైన బల్ల లాంటిది కలవారవుతారు. మీ వాస్తవికత వ్యవస్థ తీవ్రంగా కేంద్రీకరించిన శక్తి వలన ఏర్పడింది కాదు. ఆ శక్తిలో భాగాలుగా మీరు మార్చబడ్డారు. ఆ కారణంగానే అది మీకు కనబడటం జరుగుతుంది. సో ఈ శక్తిలో భాగంగా మనం మార్చుకున్నాం కాబట్టి మనకి ఇవి కనబడతాయి ఆ భాగాలు. సో మనకు కనబడనివి ఎన్నో ఉన్నాయి. మీ చేతనకు గ్రహింపులో లేని తతిమా భాగాలలో మీ ఉత్కృష్ట వాస్తవికత వ్యవస్థ ఉంది. అంటే ఇందాక చెప్పానే, మన చుట్టూ ఉండే కణాలే ఎంతో శక్తివంతమై మనకి పనులన్నిటికీ ఎలాగైతే చేయడానికి సహాయపడుతున్నాయో చూడాలంటే చాలా గొప్ప పరికరాలు అవసరం. ఆ పరికరాలు తయారు కాలేదు కదా. సో వాటిని మనం ధ్యాన శక్తి ద్వారా గ్రహించుకోగలుగుతాం. భిన్న స్వభావం గల ఆకారాలు నిర్మాణాన్ని సంభాళించడానికి నేర్చుకుంటుంది. ఏది? అందులో చేతన మరింత బలమైన శక్తి యొక్క ఏకాగ్రతను, భిన్న స్వభావం గల ఆకారాల నిర్మాణాన్ని సంభాళించడం నేర్చుకుంటుంది. ఆ చేతన అనేది ప్రదేశం లేదా స్థలం అనే మీ భావన వక్రీకరించబడి ఉంది. ఎందుకంటే మీ దృష్టిలో ఎంత మాత్రం గుర్తింపుకు రానిదే ఈ స్థలం. దానిలో ఎన్నో రకాల దృగ్విషయాలు నిండి ఉన్నా వాటి ప్రభావం మీ మీద ఉండదు. కొన్ని సందర్భాల్లో వివిధ పద్ధతుల్లో ఒక స్థాయి వరకు ఆ వాస్తవికతను మీరు గుర్తించగలరు. ఇది మీలో ఆగి ఆగి జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఈ అనుభవం దాని మీద భౌతికంగా ఒక ముద్ర లేకపోవటం వల్ల కోల్పోవటం జరుగుతుంది. ఇప్పుడు మీరు సముద్ర తీరానికి పంపిన మీ ఆకారాన్ని గురించి మరోసారి ఆలోచించండి. దానికి మీ భౌతిక ఇంద్రియాలనే సాధనాలు లేవు. అయితే దానంతట దానికి కూడా కొంత గ్రహింపు ఉంటుంది. సహజ సిద్ధమైన నియమాలకు లోబడే మీకు తెలియకుండానే మీరు దానిని బయటకి లాగారు. నాకు మొన్న టీవీలో ఒక సినిమా చూస్తున్నాను. ఏది? ఏకవీర సినిమా చూస్తున్నప్పుడు తోటలో నారాజు ఒక పాట ఉంది. అందులో ఆ పాట వస్తున్నప్పుడు నాకు చాలా చక్కటి మల్లె పరిమళం వచ్చింది నాకు నా గదిలోకి.
నా చుట్టుపక్కల ఎక్కడ మళ్ళీ తీగ కూడా లేదు. మరి ఆ పాట వస్తున్నప్పుడు ఆ పరిమళం ఎలా వచ్చింది అంటే మన యొక్క భావన శక్తికి, మన ఊహా శక్తికి, మన సంకల్ప శక్తికి, మన అంతర్లీనతకి సంబంధించి ఆ పరిమళాన్ని మనం పొందడం జరుగుతుంది. అలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనం ఎన్నో చక్కటి వాసనల్ని పొందడం జరుగుతుంది, ఎన్నో రుచులను చూడడం జరుగుతుంది, మనకు కావలసినవన్నీ కూడా మన లోపల ఉన్నవన్నీ కూడా తీరడం జరుగుతుంది. ఇది ప్రాక్టికల్ గా జరిగితేనే అర్థమవుతుంది, లేకపోతే చెప్పేవాడు ఒక పిచ్చివాళ్ళ కనిపిస్తాడు. మీ తీవ్రమైన మానసికమైన ఒక కోరికతో దాన్ని ఏర్పరిచారు. ఆ ప్రతిబింబం దాని సొంత వాస్తవికత నియమాలను అది అనుసరిస్తుంది. నిజానికి కొంతమేర మీకున్న దానికన్నా తక్కువ స్థాయి చే అయినా దానికి కూడా ఒక చేతన ఉంటుంది. మళ్ళీ సారూప్యత కోసం చెప్తున్నాను. ఒక ఉత్కృష్టమైన నేను చాలా బలంగా భౌతిక అస్తిత్వాన్ని కోరుకొని మిమ్మల్ని పంపించింది అనుకోండి. అయినా ఆ ఉత్కృష్ట నేను చేతిలో మీరు తోలుబొమ్మ కాదు. ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు, అనువదించినప్పుడు ఇలాంటి భాష వాడబడింది అంటే అసలు ఈ భాషని మరి ఉన్నటువంటి వ్యక్తిని ధ్యానం, ఈ జన్మలో ధ్యానం కూడా సరిగా చేయరు, ఆయన భక్తి మార్గంలో ఉంటారు, అలాంటి వాడిని ఎంచుకుంది. ఆయనకు తోడు నన్ను కలిపింది అంటే ఆ సేత్ గారి యొక్క ఆ పరిజ్ఞానము కానీ, ఆ ఎంపిక కానీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మీ అభివృద్ధి మీరే చూసుకుంటున్నారు. ఎలా అన్నది ఇక్కడ వివరించడం చాలా కష్టం. మీరు ఆ ఉత్కృష్ట నేను అనుభవానికి ఇంకా కలుపుతుంటారు, దాని వాస్తవికత స్వభావాన్ని పొడిగిస్తుంటారు, మీ సొంత అభివృద్ధిని భద్రంగా ఉంచుకుంటారు. ఆ ఉత్కృష్ట నేను సామర్థ్యాల నుండి తోడుకునే శక్తి మీకుంటుంది. ఒకప్పుడు తోలుబొమ్మలాట అని ఉండేది మనకి, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు కొన్ని ప్రదేశాల్లో, వాటిని ప్రదర్శిస్తున్నారు కూడా మన తెలుగు రాష్ట్రాలలో. అయితే నాకు చిన్నప్పుడు విన్నాను కానీ నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు ఆ తోలుబొమ్మలాటను గుర్తు చేసుకుంటే గనక ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే, మనం కనిపెట్టిన సినిమాలు, ఈ యొక్క రేడియోలు, వీటన్నిటికంటే ఆ రోజుల్లో వాళ్ళు ఆడించిన ఆ తోలుబొమ్మల ఆటలో దారాలు కట్టి వాటికి ఆ దారాలు కనబడకుండా హావభావాలు ప్రకటించేలాగా ఆ బొమ్మల్ని ఆడించారు వాళ్ళు వెనక ఉండి. అంటే ఇప్పుడు భగవంతుడు ప్రాణం అనే దారాన్ని పెట్టి ఈ తోలు బొమ్మల్ని ఎలా ఆడిస్తున్నాడు అని నాకు ఒక సంతోషం కలుగుతూ ఉంటుంది అనమాట. మనమంతా ఆ భగవంతుడి చేతిలో ఎంత వింత తోలు బొమ్మలం. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు అసలు నిజానికి? మనలోనే ఉండి మన ఆడిస్తున్నాడు. సో మనమే ఆ భగవంతుడు అనే ఎరుకని పొందడం కోసం భగవంతుడు ఆడుకునే ఆటే ఈ ప్రపంచం. మరి ఇప్పుడు నేను చెప్పిన ఆ ఉత్కృష్ట నేను మిమ్మల్ని మింగివేయగలదా? మీరు అస్తిత్వంతో ఉన్నారు. ఇంతకు ముందు చెప్పిన విధంగా మీరు కూడా అలాంటి ఆకారాలని బయటికి పంపుతున్నారు. చేతన యొక్క వాస్తవికతకు, దాని ఉత్పాదకత మార్గాలకు అంతులేదు. మరి ఇలా ప్రతి గుర్తింపు వికాసానికి అంతం అనేదే ఉండదు. మళ్ళీ ఇంకా స్పష్టంగా చెబుతున్నాను, మీరు భావించుకుంటున్న ప్రస్తుతపు మీ వ్యక్తిత్వం తుడిచేస్తే పోయేది కాదు. చూడండి, స్పష్టంగా చెబుతున్నాను అంటున్న దాంట్లో కూడా మనకి చాలా క్లిష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నారు చూడండి, మీరు భావించుకుంటున్న ప్రస్తుతపు మీ వ్యక్తిత్వం తుడిచేస్తే పోయేది కాదు. ఇప్పుడు ఇది నేను కాదు, నేను శరీరం కాదు, నేను ఆత్మని అని మీరు మనం అనుకున్నప్పటికీ ఈ నేను అనే మన వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది ఏదో ఇలా తుడిచేస్తే జరిపేస్తే పోయేది కాదు. ఆ అహం అనేది ఉన్నంతకాలం ఉండి నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉంటుంది. అది ఈ శరీరం పోయినా కూడా ఆ అహం అనేది మనసుతో కలిసి వెళ్ళిపోయి మళ్ళీ నేర్చుకోవడానికి పుడుతూనే ఉంటుంది, మళ్ళీ నేర్పడానికి పుడుతూనే ఉంటుంది. ధ్యానం ద్వారా పత్రిజీ చెప్పారు ఏంటంటే, నేర్చుకుంటూ సహా ఆత్మలకు నేర్పుతూ ఉండడమే మన జీవిత పరమావధి. అది మీ మరణం తర్వాత కూడా ఎదుగుతూ వికాసం పొందుతూనే ఉంటుంది. మన చర్చ మధ్యలో మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని మీరు దారి తప్పిన వారిగానో, ప్రాముఖ్యం లేని వారిగానో, పనికి మాలిన వారిగానో భావించుకోకూడదు. మనం చెప్పుకుంటున్న ఆకారాల్లో అంతులేనన్ని రకాలు, శ్రేణులు ఉన్నాయి. మా ఉత్కృష్ట నేను నుండి దూసుకొచ్చిన శక్తి మీ భౌతికమైన పుట్టుకగా ఫలించిన ఆ మెరుపు లాంటి తీవ్రమైన గుర్తింపు. తనకు తాను సాటి అయిన ఆ నడిపే శక్తికి ఆత్మ గురించిన పాత భావనకు చాలా పోలికలున్నాయి. అయితే దానిలో కథలోని కొంత భాగం మాత్రమే ఉంది. మీరు వ్యక్తిగా ఉంటూ అభివృద్ధి చెందుతూ ఉండగా మీ మొత్తం నేను అనగా ఆత్మ ఎంత గొప్ప సామర్థ్యం కలిగినదై ఉంటుందంటే, ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పబడిన విధంగా
ఒక వ్యక్తిత్వం ద్వారా తెలియజేయలేము. ఈ ఒక్క వ్యక్తిత్వం ద్వారా మనం ఇంతకుముందు జన్మల్లో ఉన్నదంతా ఏంటి అనేది చెప్పడానికి వీలయ్యేది కాదు. అది మొత్తం కూడా ఆత్మ యొక్క సామర్థ్యమై ఉంటుంది. ఇప్పటి వరకు ఎత్తిన జన్మల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, అనుభవం ఏదైతే ఉందో, అదంతా కలిపి ఆత్మ యొక్క సామర్థ్యం అన్నమాట. అది ఇప్పుడు ఇలా మాటల్లో చెప్పడానికి కుదరదు, తెలుసుకోవడానికి మొత్తం పూర్తిగా అందదు. సో అది అందుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈ జన్మ, ఈ ధ్యానము. చాలా తీవ్రమైన మానసిక శక్తి కేంద్రీకరణ వల్ల మీరు ఆకారాలను సృష్టించగలరు, మరో మనిషికి కనపడేలా బయటికి రప్పించనుగలరు. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఇప్పుడు మనం ఒక పాపో బాబో కావాలి అంటే మనము పెళ్లి చేసుకోవడము, ఈ తంతు కార్యక్రమం అంతా ఉంది. కానీ ఇక్కడేముంది? తీవ్రమైన మానసిక శక్తి కేంద్రీకరణ వల్ల మీరు ఆకారాలను సృష్టించగలరు, మరో మనిషికి కనపడేలా బయటికి రప్పించనుగలరు. ఆకారాలను సృష్టించడం అంటే కేవలం వస్తువులనే కాదు, మనుషుల్ని కూడా సృష్టించవచ్చు మనం. ఇప్పుడు మనం ఒక రోబోట్ తయారు చేయడానికి వంట చేసే రోబోట్ అని, యుద్ధం చేసే రోబోట్ అని, పొలం పంట కోసే రోబోట్ అని, నాటు వేసే రోబోట్ అని, రకరకాల రోబోట్స్ని మనం తయారు చేయడానికి ఎంత ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాం, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఎంత విజ్ఞానాన్ని మనం దానికోసం ఖర్చు పెడుతున్నాం. ఇదంతా ఒక హాస్యాస్పదమైన క్రీడలా ఉంటుంది నిజం చెప్పాలంటే. అదంతా కేవలం సంకల్ప శక్తి కేంద్రీకరణ ద్వారా చేయగలిగిన పనులని మనం మెకానికల్ గా చేయడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇవన్నీ కూడా వాడుకుంటున్నాం. ఇది చేతన మన ప్రగతి ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా ఓసారి గట్టిగా ఆలోచిస్తే. ఇది చేతన అచేతనలకు చెందిన రెండు స్థితుల్లోనూ జరగవచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. ఇంకా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన చాలా గొప్ప విషయం ఏంటంటే పిరమిడ్స్ యొక్క కన్స్ట్రక్షన్. ఆ రోజుల్లో వందల సంవత్సరాల క్రితమే, మరి ఆ పిరమిడ్స్ వేల సంవత్సరాల క్రితమే ఎలా కట్టబడ్డాయి? అంత పెద్ద పెద్ద రాళ్ళు అంత ఎత్తుకి ఎలా తీసుకెళ్లబడ్డాయి? అసలు అక్కడ క్రేన్సే లేవు ఆ రోజులోకి, ఈ క్రేన్సే లేవే, మరి ఇలాంటి రోడ్లే లేవే, మరి ఇలాంటి వాటిని ఏమంటారు, ఇంకా రకరకాలైనటువంటి ఫోర్క్ లిఫ్ట్ లాంటివి లేవే. వాళ్ళు ఎలా తీసుకెళ్లారు? కేవలం సంకల్ప శక్తి ద్వారా, లెవిటేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా, సామూహిక సంకల్ప ధ్యాన శక్తితో ఆ రాళ్లనన్నిటిని అలా పేర్చడం వల్ల ఇన్ని వందల వేల సంవత్సరాలైనా అవి చెక్కు చెదరకుండా ఉండి భూమికి శక్తినిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు పిరమిడ్స్ నిర్మాణం చేసుకుంటున్నాం, కానీ మన పిరమిడ్స్ నిర్మాణంలో మన టెక్నాలజీనే వాడుకుంటున్నాం, కానీ లెవిటేషన్ వాడుకోవట్లేదు. లెవిటేషన్ అంటే ఆత్మ సంకల్ప శక్తి. చదువుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, వాళ్ళు గొప్పవాళ్ళని వాళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ మనం ఆ లెవిటేషన్ అనే దాన్ని ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు? ధ్యానం ద్వారా ఎందుకు తెచ్చుకోకూడదు? ఈ చర్చ సూక్ష్మ శరీరం గురించి కాదు, అది చాలా విభిన్నమైనది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మనం ఇన్ని క్రియేట్ చేసుకొని వీటన్నిటి ద్వారా విధ్వంసాలను సృష్టిస్తున్నామే కానీ శాంతిని భంగపరుస్తున్నామే కానీ ప్రశాంతతని మనము అక్కడ లేకుండా చేస్తున్నామే కానీ మరి ఏంటి సాధించాము దీనివల్ల అని ప్రశ్న వేసుకుంటే ప్రకృతి సహజంగా జీవించాలి అనే విషయాన్ని మనం బాగా గ్రహింపులోకి తెచ్చుకుంటాం. సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నమయ్యేది అసలు భౌతిక శరీరం. మనం ఇంతకు ముందున్న సూక్ష్మ శరీరం నుంచి తిరిగి భౌతిక శరీరాన్ని ఇక్కడ సృష్టించుకుంటాం. ఈ సూక్ష్మ శరీరం భౌతిక శరీరాన్ని ఒక్క క్షణం కూడా విడిచి ఉండదు. ఇదివరకు చెప్పిన సముద్ర తీరపు సారూప్యతలో లాగా ఇది వెలువడలేదు. ప్రస్తుతం మీరు మీ శరీరంలో మాత్రమే దృష్టి కేంద్రీకరించి లేరు. ఒక నిర్దిష్టమైన మీరు కాలం అని వ్యాఖ్యానించుకునే నటనల పౌనపుణ్యంలో ఉన్నారు. మిగతా అనేక చారిత్రక కాలాలు అదే సమయంలో ఉంటాయి. తతిమా పునరవతరణ పొందిన నేనులు ఉంటాయి. అయితే ఆ పౌనపుణ్యాలకు మీరు శృతి చేయబడలేదు. చూడండి, మనము ఇతర లోకాల్లో ఎలా పనిచేస్తున్నాము అనే దానికి మనం ఇంకా శృతి చేయబడలేదు. ధ్యానం ద్వారా ఎంత పని జరగాల్సి ఉంది, అసలు ఎంత శృతి చేసుకోవాలి మన మనస్సుని. మనం మానస వీణ అని పాట పాడుకోవడం కాకుండా ఆ వీణని శృతి చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. మరి గతంలో ఏం జరిగిందో, ఆ చరిత్ర ఏమిటో మీరు తెలుసుకోగలరు. ఎందుకంటే ఆటలో మీరు ఒప్పుకున్న నియమాలను అనుసరించి మీరు గతాన్ని మాత్రమే తెలుసుకోగలమని నమ్ముతారు, భవిష్యత్తును కాదు. ఆట నియమాలు భిన్నంగా ఉంటే భవిష్యత్తు, చరిత్ర కూడా ఇప్పుడే తెలుసుకోగలరు. చరిత్ర భవిష్యత్తు రెండు కూడా ఇప్పుడే వాస్తవానికి వర్తమానంలోనే రెండింటిని తెలుసుకోవచ్చు.
కాబట్టే కదా వర్తమానంలో ఉండి వాళ్ళు భవిష్యత్తులో జరగబోయే వాటిని చెప్పినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నోస్ట్రాడామస్, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వాస్తవికత యొక్క మరో స్థాయిలో ఈ ఆట నియమాలు మారిపోతాయి. మీకు తెలిసిన మరణం తదుపరి గ్రహింపుకు చెందినంత వరకు మీరు చాలా స్వేచ్ఛగా ఉంటారు. భవిష్యత్తు గతం అంత స్పష్టంగానూ కనిపిస్తుంది. అయితే ఇందులో ఒక గతమే ఉండకపోవటం వల్ల ఇది కూడా కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. కొన్ని వర్గీకరింపబడిన ఘటనలనే మీరు అంగీకరిస్తూ మిగతా వాటిని తిరస్కరిస్తారు. ఇక్కడ సంఘటనలు అని పేర్కొన్నాం. మీ అవగాహనకు ఆవల కూడా కొన్ని గతాలు ఉండవచ్చు. అయితే ఇలాంటి ఒక సముదాయాన్ని ఎన్నుకుని ఎంపిక చేసుకున్నాం అని గ్రహించరు. విశ్వసించదగిన భవిష్యత్తులు, వర్తమానాలు అనేవి ఉన్నాయన్నది సుస్పష్టం. నేను మీ భాషలో చర్చకు దిగేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ భూత భవిష్యత్ వర్తమానాలనేవి నిజమైన ఒక అనుభవం దృష్ట్యా అహం, చేతన, అచేతన అన్న పదాల కన్నా ఎక్కువ అర్థవంతమైనవేమీ కావు. మరి తతిమా స్వతంత్రమైన నేనులలో ప్రతిదీ వాటి వాస్తవికతల్లోనే దృష్టి కేంద్రీకరించి ఉన్నా వాటిల్లో మీరు భాగం మాత్రమే కాదు, అన్నిటి మధ్య ఒక పద్ధతితో కూడుకున్న సంబంధం ఉంది. ఈ సంబంధం వలన మీ గ్రహింపు మీ ఇంద్రియాల యాంత్రిక గ్రహింపుకు మాత్రమే పరిమితం అవ్వదు. తతిమా స్వతంత్ర నేనుల నుండి మీరు జ్ఞానాన్ని పిండుకోవచ్చు. అంటే మన యొక్క నేను యొక్క భాగాలే నిజానికి ఈ ఆత్మ, ఈ నేనుకు సంబంధించిన ఆత్మ పదార్థ భాగాలే, వాటి నుంచి మన జ్ఞానాన్ని పిండుకోవచ్చు. భౌతిక వాస్తవికతకు దూరంగా మీ దృష్టిని కేంద్రీకరించడం మీరు నేర్చుకోగలరు. మీ వాస్తవికత భావనకు విస్తృతం చేసుకోగల మరియు తద్వారా మీ అనుభవాన్ని విశాలం చేసుకోగల కొత్త గ్రహింపు పద్ధతుల్ని కూడా మీరు నేర్చుకోగలరు. మీరు భౌతిక అస్తిత్వమే నిజమైనది అని నమ్మడం చేత ఇతర వాస్తవికతల పట్ల దృష్టి పెట్టడం లేదు. భావప్రసరణ, దివ్య దృష్టి మొదలైనవి ఇతర గ్రహింపులను సూచనప్రాయంగా మీకు తెలియజేస్తున్నాయి. మీరు మీ నిద్రలోనూ జాగ్రత్తావస్థలోనూ నిశ్చితమైన కొత్త అనుభవాలలో భాగస్థులవుతున్నారు. ఈ చేతనా ప్రవాహం అంటే ఆలోచనల ప్రతిబింబాల భావ ముద్రణల ప్రవాహం. మీ అద్భుతమైన అస్తిత్వం అనుభవాలకు ప్రాతినిధ్యం వహించి మరింత లోతైన చేతన అనే నదిలో భాగం. మీ కాలాన్నంతా ఈ చిన్ని ప్రవాహాన్ని పరిశీలించడంలోనే వెచ్చిస్తారు. ఆ ప్రవాహ వేగానికి, ఆ నడకకి మంత్రముగ్ధులవుతారు. అదే సమయంలో ఈ ఇతర గ్రహింపుల ప్రవాహాలు చేతన ప్రక్క నుండి వెళ్ళిపోతున్నా మీరు గమనించరు. అయితే అవి మీలో భాగాలే. అవి వేరే వాస్తవికత పొరల్లో మీరు పాలు పంచుకున్న సంఘటనలకు, క్రియలకు, అనుభవాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని మీరు తెలుసుకోలేరు. ఇక్కడ అన్నిటికీ నెగిటివ్ చెప్తున్నారు మనకి. మీరు తెలుసుకోలేరు, మీరు గ్రహించుకోలేరు అని ఎందుకు అంటున్నారంటే, ఆయన గ్రహించుకొని ఉండడానికి ఎంత జరిగిందో అది జరిగితే గాని మనకి గ్రహింపుకు రాదు అనే విషయాన్ని చెప్పడం అనమాట. అంతేగాని మీ వల్ల కాదు అని చెప్పడం కాదు ఇక్కడ. ఎందుకు మనం గ్రహించుకోలేము, నేను ఎందుకు తెలుసుకోలేను, నాకు తెలియాలి అనే పట్టుదల మనకి రావాలని మనని గట్టిగా గిచ్చుతున్నారు అన్నమాట. మీరు ప్రస్తుతం మీ శ్రద్ధనంతా కేంద్రీకరించిన ఈ మీ వాస్తవికతలో మీ ఈ భాగం ఎంతో, అంటే క్రియాశీలమైన స్పష్టమైన భాగం మీకు ఆ వాస్తవికతలలో కూడా ఉంది. ఇక్కడ మనం ఎంత గట్టిగా అతుక్కుపోయాం ఈ నేనుకు. నాది, నా సంసారం, నా ఇల్లు, నా పెళ్ళం, నా పిల్లలు, నా ఉద్యోగం, నా జీతం, నా పొలం, నా ఫీల్డ్, ఇలా మనం ఎంత గట్టిగా అతుక్కుపోయి వాటి కోసం కొట్లాడుతున్నాము అనే దాన్ని మన నుంచి దూరం చేయడానికి, అది కాదురా బాబు, నీది ఇంకా చాలా ఉందిరా, నీ సంపద అసలు జన్మ జన్మలుగా ఉన్న సంపద అంతా చూసుకో, నువ్వు ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ లోకల్లో పనిచేస్తున్నావు చూసుకో, ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న దానికోసం ఎందుకు అంత గొడవ పడతావు అని గట్టిగా పిండుతున్నారు మనని. మీరు మీ భౌతిక దేహం, భౌతిక నేనులనే పట్టుకు వేళ్లాడటం వల్ల వాటి వ్యవహారం నడిపే చేతన మీదే మీరు శ్రద్ధ పెడుతున్నారు. తతిమా చేతన ప్రవాహాలు మీ గ్రహింపులో లేని మీ నేను ఇతర భాగాలతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే ఒక వాస్తవికతలో మీ శరీరం అనేది మిమ్మల్ని నిలబెట్టే ఒక ఉత్పత్తి మాత్రమే. తతిమా వాస్తవికతలలో మీకు వేరే రూపాలు ఉన్నాయి. ఇదే రూపంతో లేవు, మనం వేరే రూపాలతో ఉన్నాం. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఇక్కడున్నవన్నీ నేనే, నావే, నా ప్రతిరూపాలే నాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చినవి అనేది ఊరికే అనుకోండి ముందర. అసలు వాటి నుంచి ఎంత నేర్చుకుంటాము? ప్రాథమికంగా ఈ ఇతర చేతనా ప్రవాహాల నుండి మీరు వేరుగా ఉండరు. వీటి పట్ల, అది పాలు పంచుకునే సంఘటనల పట్ల మీ శ్రద్ధలో ఏకాగ్రత ఉండదు. మీ చేతనను మీరు పారదర్శకమని భావించగలిగితే దానిలో నుండి ఆవలకు చూడగలుగుతూ అక్కడ ఉన్న ఇతర వాస్తవికతను గ్రహించడం జరుగుతుంది. నేను ఒక చోట రాశాను మనీ మధ్య, ఇప్పుడు
వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, నువ్వు ఎలా వచ్చావో లోపలికి నాకు తెలియలేదు అని రాశాను. అంటే ఆ మాస్టర్స్ అలా వస్తారు, వాళ్ళకు తలుపులు గోడలు అడ్డం కాదు అనే విషయం షిరిడి సాయిబాబా చరిత్రలో కూడా ఉంది. అలాగే ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవాల ద్వారా మనం పొందాం. అది అలాగా మన కళల్లోకి వచ్చే మాస్టర్స్ అయినా, మన ధ్యానంలో వచ్చే మాస్టర్స్ అయినా వాళ్ళకి ఏమైనా తలుపులు అడ్డున్నాయా? కేవలం మన తలపులు, మన ఆలోచనలు, మన సంకల్పము అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఇవాళ కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకున్నామేమో. ఇప్పుడు 4 నిమిషాలే ఉంది. మరి తర్వాత 94వ పేజీకి వచ్చాం. 94వ పేజీ పూర్తయింది. ధన్యవాదాలు. మీరు మాట్లాడచ్చు. సార్ మీరు చెప్పారు డ్రీమ్స్ మనం నిద్రపోయేటప్పుడు డ్రీమ్స్